ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మకర రాశి వారికి జాతక ఫలితాలు తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఈ 2025 సంవత్సరం మే నెల 8వ తేదీ గురువారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా రేపటి రోజున 2 కోరికలు అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం తీరబోతున్నాయి. అసలు ఎటువంటి కోరికలు మీ యొక్క జీవితంలో రేపు నెరవేరబోతున్నాయి, అదేవిధంగా మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే, ఎటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, అదేవిధంగా మీకు ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఎటువంటి పరిహారాలను మీరు పాటించాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి అందరికన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క రాశి వారికి అధిపతి శని భగవానుడు. ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అదేవిధంగా అందరికంటే ఒక మంచి మనస్తత్వం వీరిదనే చెప్పుకోవాలి. అదేవిధంగా వీరు ఎంతో భారమైనటువంటి కుటుంబ బాధ్యతలను వీరు చిన్నప్పటి నుండే చూశారు కాబట్టి వీరికి జీవితం పట్ల ఒక మంచి అనుభవం అనేది ఉంటుంది. స్నేహితులను వెనకంచు వేయరు, వారికి సహాయం చేయబోయి వీరు అయితే కష్టాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టుబడినటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పని అయినా కానీ మొదలు పెడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా మనం గమనించినట్లయితే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి మీ యొక్క దిన ఫలితాల ప్రకారం సృజనాత్మకత కలిగినటువంటి అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. మీరు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ యొక్క తండ్రి గారిని లేకంటే తండ్రి లాంటి వారిని యొక్క సలహాలు సూచనలు అడగండి. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితానికి తగినటువంటి సమయాన్ని మీరు కేటాయించండి. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు మీరు వారి యొక్క జాగ్రత్తలను మీరు తీసుకుంటారని ఈరోజు వారు అయితే ఖచ్చితంగా నమ్ముతారు. వారితో చెప్పుకోదగినటువంటి సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఇక అదేవిధంగా మీ యొక్క ప్రేమ జీవిత భాగస్వామి తాలూకా సోషల్ మీడియాలోని గత స్టేటస్లను ఒక్కసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ప్రైజ్ అయితే దొరుకుతుంది. అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజు అంతా కూడా మీరు ఆఫీస్లో ఎంతో శక్తితో పనిచేస్తారు. తొందరపాటు నిర్ణయాలను తీసుకోకండి. ఆ తర్వాత మీరు మీ యొక్క జీవితంలో పశ్చాత్తాప పడవలసి వస్తుంది. అదేవిధంగా వారితో ఒక చక్కని విడదీయలేనటువంటి బంధం అయితే మీకు ఏర్పడుతుంది. ఈరోజు అలాంటి అద్భుతమైనటువంటి అనుభూతిని అయితే రోజంతా కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి మీరు అయితే అనుభూతి అయితే చెందుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఇక రేపటి రోజున ఎటువంటి కోరికలు అయితే మీ యొక్క జీవితంలో తీరబోతున్నాయి, దానివల్ల ఎటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, అదేవిధంగా మీరు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. మీకు చాలా కాలంగా తీరనటువంటి 2 కోరికలు అయితే తీరేటువంటి అవకాశాలు అయితే రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి. మీ యొక్క పరిస్థితులను బట్టి, అంటే అందరికీ కూడా ఒకే రకమైనటువంటి పరిస్థితులు అనేవి ఉండవు కదండి, ఒకే విధమైనటువంటి పరిణామాలు ఒకే విధమైనటువంటి సమస్యలు అనేవి ఉండవు కదా. కాబట్టి మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు చాలా బలంగా ఏదైతే కోరికను కోరుకుంటూ ఉన్నారో అవి అయితే తీరేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మేము చెప్పేటువంటి అంశాల్లో మీరు ఏవైతే కోరికలను కలిగి ఉన్నారో వాటిలో 2 కోరికలు తీరేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారి కోసం అయితే, అంటే మీరు చాలా కాలంగా ఎదురు చూసేటువంటి మీ యొక్క ఉద్యోగ సమస్య అయితే తీరనుండి ఒక చక్కని ఉద్యోగం అయితే మీకు అందబోతుందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను అయితే మీరు రిసీవ్ చేసుకున్నటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క ఉద్యోగం సంబంధించినటువంటి ఒక శుభవార్త అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకున్నటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక చక్కని ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఒక మంచి అవకాశం అయితే మీరు చేజిక్కించబోతున్నారని చెప్పుకోవాలి. ఒక మంచి
అద్భుతమైనటువంటి అవకాశం మీ ముందుకి ఈ విధంగా రాబోతుంది. ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వారు చాలా కాలంగా ఉద్యోగ వ్యవస్థలో అయితే కొనసాగుతూ ఉన్నారు. కానీ మీరు ఊహించినటువంటి పరిణామాలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోవడం లేదు. ఎంతటి ప్రమోషన్లు అదేవిధంగా మీ యొక్క ఆర్థిక లాభాలు అయితే పొందాలని అనుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి ఏ వార్తను మీరు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. మీరు ఊహించినటువంటి రీతిలో మీకు ప్రమోషన్ కూడా అందడం లేదు. మీరు ఆర్థిక ఇబ్బందులతో చాలా రోజులుగా గురి అవుతూ వస్తున్నారు. దీని వలన మీరు ఎంతో నిరాశకు గురి అవుతూ మానసిక ఒత్తిడికి లోనవుతూ వస్తున్నారు. కాబట్టి రేపటి రోజున మీ యొక్క పై అధికారులు అదేవిధంగా మీ యొక్క తోటి ఉద్యోగస్తులు మీ యొక్క శ్రమను గుర్తించి మీకు అయితే ఒక మంచి ఆర్థిక అభివృద్ధి పెరుగుదల గురించి ఒక న్యూస్ను అయితే వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటువంటి ఒక సంఘటన అయితే మీ యొక్క జీవితంలో రేపటి రోజున జరగబోతుందని చెప్పాలి. ప్రతి ఒక్కరితే మీరు గుర్తించి అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఎన్నడూ ఎరగనటువంటి ఒక మంచి ప్రశంసలు అనేవి మీకు దక్కబోతున్నాయి. ఇక ఎవరైతే చాలా కాలంగా వ్యాపారాలను కొనసాగించాలి, వ్యాపారాలను వృద్ధి చేసుకోవాలి, లేదంటే అసలు వ్యాపారం కొత్తగా మొదలు పెట్టాలి అని అనుకుంటూ ఉన్నారో మీరు ఈ విధంగా మొదలుపెట్టి మీరు వ్యాపార రంగంలో ఎదగాలి అని అనుకుంటున్నారు. కానీ మీకు ఎదురయ్యేటువంటి చిన్న చిన్న సమస్యల వలన దానిలో ముందుకు సాగలేకపోతున్నారు. డబ్బు అనేది సమకూరక వాటి కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కుటుంబ మద్దతు కూడా లేక మీరు ఎన్నో బాధలకు గురి అవుతూ వస్తున్నారు. మీరు బ్యాంకుల్లో రుణాల కోసము అదేవిధంగా మీ యొక్క పెట్టుబడుల కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అవి అన్నీ సాధ్యం కాక దానిలో ఎంతో నిరాశకు లోనై ఉన్నప్పటికీ కూడా కానీ మీ యొక్క ప్రయత్నాన్ని మాత్రం మీరు నిరాశకు నిస్పృహకు లోనవ్వకుండా మీరు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఇటువంటి ఇబ్బందులు అన్నిటినీ కూడా తొలగిపోయి మీకు అనుకూలంగా మారేటువంటి ఒక మంచి ప్రయత్నాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయి. ఒక మంచి అవకాశం అనేది అదేవిధంగా మీకు ఎటువంటి రుణాలు కావాలని అనుకుంటున్నారో ఆ రుణాలు మంజూరు కాక ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా మీ యొక్క జీవితం నుండి తొలగిపోబోతున్నాయి. ఒక అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది. ఇక అదేవిధంగా ఇటువంటి ఒత్తిడులను అన్నిటి నుండి కూడా మీరు తొలగించుకోవాలి అంటే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా యోగా ధ్యానం మిమ్మల్ని అయితే మంచి రూపకల్పనలోకి మీ యొక్క మనసుకు ఒక మంచి ప్రశాంతత అయితే ఇస్తుందండి. కాబట్టి యోగా ధ్యానం మీకున్నటువంటి సమయంలో అయితే కొంచెమైనా కేటాయించి ఈ రెండింటిని పాటించండి. ఇక ఈరోజు మీ యొక్క మూలధనం సంపాదించుకోగలుగుతారు. మొండి బకాయిలు అయితే వసూలు అవుతాయి. లేదా కొత్త ప్రాజెక్టులు లాభాల కోసం నిధుల కోసం అయితే మీరు కొత్త రూపకల్పనలు అయితే చేస్తారు. మీకు ఆనందంగా మిగిలినటువంటి సమయాన్ని పిల్లలతో గడపండి. మీ యొక్క తత్వానికి వ్యతిరేకమైనటువంటి సరే ఈ యొక్క పనిని చెయ్యాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసేసేయండి. మీ యొక్క ప్రేమ ప్రయాణం అనేది ఎంతో మధురంగా మారుతుందే కానీ అది మాత్రం కేవలం కొద్ది కాలం మాత్రమే. ఇక ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఈరోజు మంచిగా ఉండవు కాబట్టి కొంత మేర అయితే మీరు ఇటువంటి వాటిలో జాగ్రత్తలు వహించాలి. మీ యొక్క సహ ఉద్యోగులతో ఒకరు మీకు ద్రోహం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రోజు మొత్తము కూడా మీరు దీని వలన విచారానికి గురి అవుతారు. అదేవిధంగా శాస్త్రోత్తకమైనటువంటి కర్మలు హోమాలు పవిత్రమైనటువంటి వేడుకలు ఇంటిలో నిర్వర్తించబడతాయి. ఒక వ్యక్తి మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ అదంతా కూడా తప్పేది లేదు అని తన యొక్క జీవిత భాగస్వామి ఎంతో మంచిది అని మీరు అయితే ఈరోజు చివరికల్లా మీకే తెలుస్తుంది. ఇక అదేవిధంగా మీరు ఎక్కువగా క్యాలరీలు ఉన్నటువంటి ఆహారాన్ని అయితే మానండి. మీ యొక్క వ్యాయామాలను చేస్తూ ఉండండి. మీరు డబ్బుని ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే కనుక అవి ఈరోజు అమ్మబడతాయి. దీనివల్ల మీకు ఒక మంచి లాభం అనేది ఉంటుంది. మీ ఇంట్లో సామరస్యత కోసం మీరు పని పూర్తి సహారంతో చేయాలి. ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారికి ఈరోజు ఒక మంచి అద్భుతాన్ని కలిగించేటువంటి రోజు. ఒక అదృష్టం అనేది తెచ్చిపెట్టేటువంటి రోజుగా మీ యొక్క జీవితంలో మిగిలిపోతుంది. ఈరోజు చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాంటసీలను నిజం చేయడం ద్వారా ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యానందాలకు గురి చేసేటువంటి అవకాశంగా ఈరోజు అయితే మీ యొక్క జీవితంలో మిగిలిపోతుంది. మీ యొక్క అభిలాషకు తగినట్లుగా మీ యొక్క కెరియర్ నిర్ణయాలు అనేవి తీసుకోండి. అవి మీ యొక్క ప్రయోజనకరమైనటువంటి ఫలితాలను అయితే అందిస్తాయి. ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు పెద్దవారు చాలామంది కూడా ఖాళీ సమయాల్లో అంటే పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎగ్జైట్మెంట్లో ఉండేటువంటి పనులు అయితే ఈరోజు మీరు ఎన్నో చేస్తారు. అదేవిధంగా
మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుందండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు. సో చూసారు కదండి, ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున ఎటువంటి పరిణామాలు అనేవి ఎదుర్కోబోతున్నారు, మీకు ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా మీకు రేపటి రోజున ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.